ఉన్నాయో డ్రగ్స్ దందాలో పోలీసుల కొడుకులు ఏదైనా పోలీసులు కానీ పోలీసుల కొడుకులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ సంతానం కానీ మంచి చెడులకు ఒక ఇదిగా కనిపిస్తారు, తొందరగా ఇదవుతుంది వాళ్ళ మీద, వాళ్ళ ఇంపాక్ట్ సమాజం మీద ఉంటుంది. కాబట్టి పోలీసుల కొడుకులే డ్రగ్స్ దందా చేస్తే ఇక వాళ్ళకి ఇంకా ఎవరు ఈ డ్రగ్స్ దందాన్ని అరికట్టాలి, మమ్మల్ని ఎవరు పట్టుకోరు అనే ఇది కావచ్చు. ఎవరు ఏఆర్డీసీపీ కొడుకు, ఇంకో ఇద్దరు మొత్తం ఎస్ఐబి ఆఫీసర్ కొడుకు, ఇద్దరు ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులే కొడుకులే ఈ డ్రగ్స్ కేసులలో మల్నాడు డ్రగ్స్ కేసులో దొరికిరు. సైబరాబాద్ ఏఆర్డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ను ఈగల్ టీం అరెస్టు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఇంటెలిజెన్స్ అధికారి కొడుకు రాహుల్ తేజ పాత్రను ఈగల్ అధికారులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని అరెస్టు తర్వాత పోలీసులు ఆ నెట్వర్క్ మీద చేస్తున్న దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఎస్ఐబి అధికారి రాహుల్ తేజ గతంలోనే ఒకసారి డ్రగ్స్ కేసులో దొరికినా పోలీసులు అరెస్టు చేయకుండా వదిలేసారు. ఈ విషయాన్ని ఈగల్ అధికారులు గుర్తించారు. ఎస్ఐబి పోలీసు అధికారి ప్రస్తుతం ఓఎస్డీగా ఎస్ఐబిలోనే కొనసాగుతున్నారు. సదరు అధికారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రాథమికంగా అనుమానించినప్పటికీ ఆ తర్వాత అతను అప్రూవర్గా మారాడనే ప్రచారం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. తాజాగా కొడుకు డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో ఈ విషయం సంచలనంగా మారింది. మరి ఇట్లా తండ్రేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది, కొడుకేమో డ్రగ్స్ బిజినెస్లో బిజీ. చూద్దాం డీటెయిల్స్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ డ్రగ్స్ దందాలో పోలీసు ఉన్నతాధికారులకు లింకులు బయటపడుతున్నాయి. ఉన్నత పోస్టులో ఉన్న పోలీస్ ఆఫీసర్ల కుమారులు డ్రగ్స్ బిజినెస్లో యాక్టివ్గా ఉన్నట్లు ఈగిల్ టీం విచారణలో తేలింది. సంచలనం సృష్టించిన హైదరాబాద్ కొంపెల్లిలోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో తాజాగా సైబరాబాద్ ఏఆర్డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఇంటెలిజెన్స్ అధికారి కొడుకు రాహుల్ తేజ పాత్రను కూడా ఈగిల్ అధికారులు గుర్తించారు. ఇక రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని అరెస్ట్ తర్వాత ఆ సూర్య అమ్మినేని నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరు ఉన్నారు, ఆయన ఎవరెవరికి డ్రగ్స్ అమ్మిండు, ఆయనకి ఎవరెవరి సపోర్ట్ ఉంది అనే డీటెయిల్స్ మీద ఈగల్ టీము నజర్ పెట్టింది. ఆ నజర్ పెట్టిన దాంట్లో ఈ ఎస్ఐబి అధికారులు రాహుల్ తేజ పాత్ర తెర మీదకి వచ్చింది. ఇంకో ఆయన మోహన్ డీసీపీ సంజీవ్ కొడుకు మోహన్ పాత్ర కూడా తెర మీదకి వచ్చింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినారు. ఇంకా కూడా ఎవరు ఏ రాజకీయ నాయకుల కొడుకులు ఉన్నారు, ఏ సినీ సెలబ్రిటీలు ఉన్నారు, ఏ సినీ సెలబ్రిటీల కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు అనే దిశగా కూడా ఇలా నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఈగల్ టీము ఇది చేస్తూ ఉంది. గతంలో ఈయన మీద ఎవరు రాహుల్ తేజ ఎస్ఐబి అధికారు ఎవరైతే ఉన్నారో రాహుల్ తేజ ఒకసారి దొరికిండు ఇదే డ్రగ్స్ కేసులో. దొరికినప్పటికీ కూడా పోలీసులు అరెస్టు చేయలేదు, ఫిర్యాదు దాని ఏమంటారు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఏం చేయలేదు, లైట్గా అట్లా వదిలేసారు అంతే. అప్పుడు వదిలేసిన దాంతో ఇక మనకి సందు దొరికింది, ఇక ఏం కాదు అన్నట్టుగా ఒక బిర్రు దొరికింది. ఇక మళ్ళీ కంటిన్యూ చేసిండు. అప్పుడు ఎందుకు వదిలేసిర్రు, ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు అనేది కూడా ఈగల్ అధికారులు దాని డీటెయిల్గా ఇది చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి పోలీస్ అధికారుల కొడుకులే డ్రగ్స్ దందాలో ప్రధాన నిందితులుగా దొరుకుతున్నారంటే డ్రగ్స్ భూతం రాష్ట్రంలో ఎన్ని రంగాలకు ఎన్ని విభాగాలకు. మొన్ననేమో ఇద్దరు భార్యాభర్తలు సంటిపిల్లని వేసుకొని వచ్చి కార్లా గచ్చిబౌలిలా భాయ్ బచ్చాగే అనే కోడ్ బాస్ తోటి టెక్కీలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు గంజాయి కొన్నికి వచ్చారు. ఇక సినిమా సెలబ్రిటీలలో ఇది వాళ్ళు పలుసార్లు వాళ్ళకు విచారణ కావడు, టెస్టులలో పాజిటివ్ తేలుడు, చాలామంది అదే అయింది. అది అట్లా పెడితే రాజకీయ నాయకుల కొడుకులు ఆ వివాదాలు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు ఇట్లా ఉంటే ఇక సామాన్యులు కూలి పని చేసుకుంటోళ్ళు ఇక రోడ్ల మీద రోజు గంజాయి తాగి డ్రగ్స్ తీసుకొని చిల్లర్గా తిరుగుతూ రోడ్ల మీద పోయేటోళ్ళు బెదిరించుకుంటా భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళ ముచ్చట చెప్పాల్సిన అవసరం లేదు. రోజు మనం వార్తల వీడియోలు చూస్తూనే ఉన్నాం. నేనైతే ఒకడు మంచిగా డ్రగ్స్ గాంజా మత్తులో ఉన్నాడు, ఇట్లా అంగిలా తువాలో చుట్టుకొని కత్తి పెట్టుకొని సగం పోలీసు వాళ్ళు పట్టుకుని కూడా ఏమనుకుంటున్నావు అని చెప్పేసి బెదిరిస్తుంది పోలీసు వాళ్ళని. ఆ రేంజ్లో డ్రగ్స్ దందా జరుగుతుంది. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళ కొడుకులు కూడా ఈ డ్రగ్స్ దందాలలో ఉంటే ఇంకెవరు అరికట్టాలయా దీన్ని? సో ఈ డ్రగ్స్ వ్యవహారం అనేది ప్రమాదకరంగా, దీనివల్ల అంటే ఎట్లా అంటే ఈ డ్రగ్స్ మత్తులో ముంచి ఎవరు ఏ పని చేసుకోవాలో ఆ పని చేసుకుంటూ ఉన్నారు. యూత్ను డైవర్ట్ అవుతుంది,
ఇటు మేధావులు డైవర్ట్ చేస్తారు. ఇది ఏమంటారు, ఈ టెక్నాలజీ దీని మీద బాగా అవగాహన ఉండి ఒక ఐటీలో పరుగులు పెట్టించగల సామర్థ్యం ఉన్న టెకీలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని దీనికి బానిస చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకుల కొడుకులను బానిసలు చేస్తూ ఉన్నారు. కూలి పని చేసేటోళ్ళని బానిసలు చేస్తూ ఉన్నారు. అంటే మీరు దేన్ని టార్గెట్గా పెట్టి ఈ డ్రగ్స్ను ఇంతలా విస్తరిస్తున్నారు? డబ్బులేనా లేకపోతే ఇంకేదైనా చేయబోతున్నారా? దీన్ని ఎవరు అరికట్టాలి? ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టి ఎట్లా తొక్కితే కసరు వెళ్తా అంటారు చూసినా అట్లా తొక్కాలి. ఈ డ్రగ్స్ దందా చేస్తున్నాడు. పోలీసుల కొడుకులు అయితేంది, మినిస్టర్ల కొడుకులు అయితేంది, దేవుని కొడుకులు అయితేంది, డ్రగ్స్ దందా చేస్తున్నాడు. ఎట్లా తొక్కితే కసరు వెళ్ళాలంటారు, అట్లా తొక్కాలి. మళ్ళా డ్రగ్స్ అనే అమ్ముడు కాదు, ఆ పదం బల్కనిక కూడా గజ్జును వనకాలి. అట్లా చేస్తే ఈ డ్రగ్స్ ఇలా పట్టుకుంటారు, బతిలాడతారు, ఇది చేస్తారు, రేపు వదిలేస్తారు, కథం కేలు కథం, దుకాణం బంద్. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ దుకాణం కుళ్ళ చేసి మళ్ళీ డ్రగ్స్ నడుస్తూనే ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వాటి మీద కొంత ఇది చేయాలి, బాగా కట్టడి చేస్తేనే బాగుంటుంది.